మనిషికి తెలియదు నీ నీ దృష్టిలో ఏముందో, నీ చూపులో ఏముందో మనిషికి తెలియదు. కానీ లోపల అనుభవిస్తున్న వీడికి మాత్రం తెలుసు. ఆ పై నుంచి చూసే దేవుడికి తెలుసు. ఎందుకంటే హృదయాంతరంగాల్ని పరిశీలించే దేవుడు కదా. నేను పాపము చేశాను, నేను ద్రోహం చేశాను, నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న సైనాధిపతి అనే ఉరియా భార్యను నేను కోరుకున్నాను. అయితే నా దోషాలు బహుఘోరమైనవి. కేవలం నీ దృష్టి ఎదుటే నేను పాపం చేసి ఉన్నాను గనక ప్రభువా నన్ను క్షమించగలవా, నన్ను మార్చగలవా? నేను ఒప్పుకుంటున్నాను నేను చేసిన తప్పులు, నేను ఒప్పుకుంటున్నాను నేను పాపి అని, నేను నమ్మక ద్రోహం చేసిన వాడిని నేను ఒప్పుకుంటున్నాను. అయితే ఒక్కసారి అవకాశం ఇస్తావా? ఒక్కసారి నా పాపాలు కడిగి వేసుకోవడానికి నాకు ఒక్క అవకాశం. నేను రాజునైతే రాజ్యంలో ఆయన చేసిన తప్పు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటది. అప్పటికి తెలియకుండా ఉంటుందా? తెలిసే ఉంటది. ఎందుకంటే రాజుగా ఉన్నాడు, పరిపాలించేవాడిగా ఉన్నాడు. కానీ ఆయన అంటున్నాడు, యెహోవా దృష్టిలో నేను మొట్టమొదటి పాపినయ్యాను, తప్పుడు వాడినయ్యాను. ఎందుకంటే మనుషులు ఎవరొకరు ఏదో ఒక విషయంలో పాపం చేసిన వారుగానే ఉంటారు కనుక మనుషులు మనకి న్యాయం తీర్చడం అవసరం లేదు. జీవం కలిగిన దేవుడు మాత్రమే తీరవాలి. ఎందుకంటే